హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంతీస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, మా పిల్లల స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ జరిగింది. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి పేరెంట్స్ రమ్మన్నారు. కాబట్టి మేము వెళ్ళే టైంకి అసెంబుల్ అయ్యారు. పిల్లలంతా అసెంబుల్ అయ్యి అక్కడ డ్రిల్ లాగా చేస్తూ ఉన్నారు. పీటీ మాస్టర్ ఏదో చెప్పిస్తున్నారు. మేము రైట్ సైడ్కి వెళ్ళి ఇక పేరెంట్స్ నిలబడమన్నారు. కాబట్టి మేము రైట్ సైడ్కి నిలబడుతూ ఉంటే వర్షం స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయినప్పుడు సిస్టర్ అనౌన్స్ చేశారు, పిల్లలందరినీ కారిడార్లో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అలా వెళ్ళి నిలబడండి, వర్షం ఎక్కువ పడుతుందని చెప్పి. కాబట్టి పిల్లలందరూ ఇంకా అక్కడ నుంచి డిస్పర్స్ అయిపోయి కారిడార్స్లో అలా వెళ్ళారు. ఇంకా క్లాస్ టీచర్స్ చిన్నపిల్లల్ని, నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ పిల్లలందరినీ క్లాస్ టీచర్స్ తీసుకెళ్లారు. కొద్దిసేపటికి వర్షం తగ్గింది. వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయండి, ఇంకా పేరెంట్స్ ఉన్నారు కదా, కాంపిటీషన్ కంప్లీట్ చేద్దామని సిస్టర్ అనౌన్స్ చేశారు. తర్వాత వాళ్ళ క్లాస్ టీచర్స్ వాళ్ళని అయితే చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. పాపం చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పిల్లలంతా కాస్ట్యూమ్స్లో వచ్చారు. రుద్రందేవి కాస్ట్యూమ్ అని చెప్పి, శారీస్, బ్రైడ్ కాస్ట్యూమ్ అని చెప్పి, అట్లా చాలా పాపం కాస్ట్యూమ్స్ వేసుకొని వచ్చారు పిల్లలు. వాళ్ళని అక్కడ సెట్ చేయడానికి వాళ్ళ క్లాస్ టీచర్స్ అయితే చాలా ఇబ్బంది పడ్డారు. పాపం చిన్న చిన్న పిల్లలు కదా, అందుకు వాళ్ళకైతే వాళ్ళ చేతిలో ఉన్న కాస్ట్యూమ్స్ అన్నీ విరగొట్టుకొని మళ్ళీ వాళ్ళు సెట్ చేయడానికి అలా ఇబ్బంది పడ్డారు. పిల్లలు అయితే చాలా క్యూట్గా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కాస్ట్యూమ్ డిఫరెంట్గా వేసుకొని వచ్చి, డాక్టర్ లాగా, పోలీస్ లాగా, తర్వాత ఏంజల్ లాగా, తర్వాత మిస్ ఇండియా, నెక్స్ట్ ఆర్మీ, పోలీసు. మా బాబుకి అయితే ఇస్రో రాకెట్ వేశాను నేను. ఇస్రో రాకెట్ అని చెప్పి ఇంకా మా బాబుకి స్పీచ్ ఇవ్వమని చెప్పారు. ఇంకా వాడి నేమ్, వాడి థీమ్ ఏంటి అని చెప్పి వాడు చెప్పాడు. చిన్నపిల్లడు కాబట్టి వాళ్ళకి ఇంకేం నేర్పిలేదు. తర్వాత వాళ్ళని దిగిన తర్వాత మా వర్షి వాళ్ళ క్లాసు ఫోర్త్ క్లాస్ వాళ్ళని రమ్మని చెప్పారు. ఫోర్త్ క్లాస్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకున్నారు. ఒక్కొక్కరు, కొంతమంది అయితే గాన పోలీస్ అని చెప్పి, కొంతమంది ఆర్మీ, నెక్స్ట్ డాక్టర్, కరాటీ, టీచర్, ఫార్మర్, అలా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేస్తారు వాళ్ళు కూడా. వాళ్ళు వేసిన తర్వాత పిల్లల్ని స్పీచ్ చెప్పమని చెప్పారు. కానీ వర్షం పడి తగ్గింది కాబట్టి మళ్ళీ ఎక్కడ వర్షం స్టార్ట్ అవుతుందని వాళ్ళకి స్పీచ్ చెప్పడానికి టైం ఇవ్వలేదు, మైక్ కూడా ఇవ్వలేదు. మా వర్షి అయితే స్పీచ్ ప్రిపేర్ అయింది కాబట్టి నేను చెప్తాను అని చెప్పి వాళ్ళ సిస్టర్కి గట్టిగా చెప్పింది. కాబట్టి ఓకే అని ఛాన్స్ ఇచ్చారు. ఇంకా మా వర్షి అక్కడ స్పీచ్ చెప్తుంది. స్పీచ్ చెప్పిన తర్వాత చాలా బాగా చెప్పింది స్పీచ్ అయితే. అంటే వాళ్ళు సైంటిస్ట్ ఏం చేస్తారు అని చెప్పి, ఎవరు ఫస్ట్ ఆస్ట్రోనట్, నెక్స్ట్ మన కంట్రీలో ఎవరు ఫస్ట్ ఆస్ట్రోనట్ అని చెప్పి బాగా చెప్పింది. చెప్పిన తర్వాత రిమైనింగ్ స్టూడెంట్స్కి కూడా టైం ఇచ్చారు. అంటే వాళ్ళ నేము, వాళ్ళ కాస్ట్యూమ్ ఏం వేస్తారని జస్ట్ వాళ్ళకి అది మాత్రం ఇచ్చారు. పిల్లలంతా అలాగే నీట్గా చేశారు. తర్వాత బ్యాక్ సైడ్ ఉన్నారు కదా, బ్యాక్ సైడ్ మార్వాడీస్ లాగా, బ్రైడ్ లాగా అలా వేశారు పిల్లలు. వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు కూడా తర్వాత ఏమేం వాళ్ళ గెటప్ నేమ్ ఒక్కటి చెప్పారు. తర్వాత మా పిల్లలు ఇద్దరు ఫోటో దిగారు. అంతే. థ్యాంక్ యూ.